ఇప్పుడు జనసేనకి టీడీపీకి మధ్య ఒక అసలైన పరీక్ష అయితే మొదలు కాబోతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి పిలుపు వచ్చేసింది. ఇక అఫీషియల్గా నోటిఫికేషన్ ఒకటే విడుదల కావాలి, అది త్వరలో విడుదలవుతుంది. ఈ లోపల గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కలిసి ఉన్నారు, కూటమి ప్రభుత్వంగా ఉన్నారు. ఏ ఎన్నికలు జరిగినా సరే కలిసే ముందుకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కదా, నేను విడిగా పోటీ చేస్తాను, మీరు విడిగా పోటీ చేసుకోండి అంటే కుదరదు. పొత్తు ధర్మం ప్రకారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి అనేది ఒకటి ఆ లెక్క త్వరలో చెప్తారు. అలాగే ఇక వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్లకి జరిగే ఎన్నికలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఏ ఏ స్థానాలు ఏ ఏ ప్రాంతాల్లో అంటే వీళ్ళ 21 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 21 నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేస్తారా, లేదంటే ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నారు కాబట్టి అంతకుముందు ఆయన చెప్పారు కనీసం ఒక 30% అయినా మనం గెలవగలిగితే రేపొద్దున బార్గానింగ్ చేయడానికి ఉంటుందని అన్నారు అప్పట్లో. అలాంటిది 100% గెలిచేశారు వాళ్ళకి ఇచ్చిన స్థానాల్లో. సో ఇప్పుడు వాళ్ళ డిమాండ్ పెంచుతారా? గతంలో దాదాపు 1200 పైగా సర్పంచులు గెలుచుకున్నారు, 4000కి పైగా వార్డు మెంబర్లు గెలుచుకున్నారు జనసేన ప్రత్యేకంగా. ఇప్పుడు అవి ఎలాగా తమకే కావాలని అడుగుతారు. కానీ ఇప్పుడు అంతకు మించి కోరుకోవాలి, అంతకు మించి కావాలి. అంతకు మించి అడుగుతారా, లేదంటే వాటితో సరిపెట్టుకుంటారా? 21 నియోజకవర్గాల్లో వీళ్ళకి అవకాశం ఇచ్చేసి మిగిలిన నియోజకవర్గాలన్నీ టీడీపీ బీజేపీలు పోటీ చేస్తాయా? ఇప్పుడు అసలైన పంపకాలు, ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ చాలా కీలకం. ఈ స్థానాల పంపకాలు ఎలా జరుగుతాయి, తర్వాత ఎలాంటి విజయం సాధిస్తారు అనేది రెండు పార్టీలకి ఒక అతిపెద్ద పరీక్ష.